స్వామి గారు 92 సంవత్సరాలు. ఆయన గురువు గారు ప్రముఖ్ స్వామి గారు. క్రితము 2023 డిసెంబర్ 16 నుంచి జనవరి 2024 వరకు కూడా ప్రముఖ్ స్వామి శతాబ్ది ఉత్సవాలు గుజరాత్లో 600 ఎకరాలలో జరిపించడం జరిగింది. అక్కడ రోజుకి 4 లక్షల దర్శనార్థులు వచ్చారు. ప్లస్ 80,000 మంది వాలంటీర్లతో ఆ అద్భుతమైన ఒక నెల కూడా కార్యక్రమం జరపడం జరిగింది. మనం చిన్న ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ కానీ, ఏదో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ చేసుకుంటేనే మనం ఆర్భాటంగా బయట బ్యానర్లు కడతాం. ఈ మధ్య పెళ్లి కాకముందే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు కూడా పెట్టేస్తున్నారు. ఇంతకుముందు అయితే ఒక పరదా కట్టి అది జీలకర్ర బెల్లం పెట్టేంతవరకు కూడా చూసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, ముందే వాళ్ళు ఫోటోలో వచ్చేస్తున్నారు. అది కలియుగ ప్రభావం, మనం ఏం చేయలేం. వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అయితే తప్పితే మనం దాన్ని ఆపలేము. అయితే అంత అద్భుతంగా 600 ఎకరాలలో అంత ఉత్సవము, 59 దేశాల నుంచి అధినేతలు వచ్చి దర్శన భాగ్యం కలిగించుకున్న ఈ ప్రకట గురువు మహన్ స్వామి గారు పేరు చీమకాలంత స్పేస్లో కూడా ఎక్కడ కనబడదు. మేమిద్దరం వెళ్ళాము. ఇక్కడ నుంచి దాదాపు 4 ట్రైన్లు మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వెళ్ళడం జరిగింది. చీమ కుట్టనంత ఇబ్బంది ఎవరికి కలగలేదు. అటు వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ, యుక్త వయసులో ఉన్న వాళ్ళకి కానీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తొక్కిసలాట అస్సలు లేదు. ఇంకొకటి వైద్య సౌకర్యాలు ఎట్లా అంటే అడుగడుగున అందుబాటులో ఉండే. భోజన ప్రసాదానికి గేట్ నెంబర్ 4లో అద్భుతంగా బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 10:30 వరకు, రాత్రి 10:30 వరకు. అందులో ప్రాపర్ క్యూ. ఇంకా అక్కడ ఎన్నో అద్భుతమైన మన జ్ఞానబోధ, వేదాలు, ఉపనిషత్తులు, భాగవతము, భగవద్గీతలో అద్భుతమైన ఘట్టాలని ఒక డ్రామా రూపంలో చూపెట్టి, చిన్న పిల్లలతో చూపెట్టి మనకి ఆ జ్ఞానబోధ చేస్తున్న ఆ సభలో ఒక్కొక్క సభకి 20,000 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లో 80,000 దర్శనార్థులు కూర్చునే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 80,000 మంది, 20 మంది ఎలా వెళ్తున్నారు, వాళ్ళు ఎలా బయటికి వస్తున్నారు అని ఎక్కడ కూడా నిశ్శబ్దంగా జరిగిపోయేది. ఆర్భాటం అస్సలు లేదు. క్లీన్ బోర్డ్స్ ఉన్నాయి, వాలంటీర్లు ఉన్నారు. ప్లస్ అందరికీ అక్కడ మనం ఇక్కడికి వెళ్ళినాక ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నివాస స్థలం కూడా ఏర్పాటు చేశారు. గుజరాత్లో ఇంతమంది భక్తులకి అక్కడ ఉన్న వాళ్ళ ఓనర్సు ఆ 1 మంత్కి వాలంటీర్గా సరెండర్ చేసేసారు ఫ్లాట్స్. కొత్త అయినా కూడా పర్లేదు, ఈవెన్ గృహప్రవేశం చేయని కూడా. అది ఒక భక్తికి సంకేతం అన్నమాట. మనం సరెండర్ అవ్వాలి భగవంతుడికి. మనం ఏం చేసుకుంటామో లాకర్లో పెట్టుకోవాలో, లేకపోతే రిజిస్ట్రేషన్ పేపర్లు, జనరల్గా అలా ఉంటుంది ఒక మానవుడికి, అది లక్షణం. కానీ వీటిని బయటికి రావాలన్నమాట, వీటిని మనం సర్పాస్ అవ్వాలన్నమాట. అప్పుడే అందులో అడుగు పెట్టగలం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అది తెలుసుకోకపోతే మన జీవితంలో ప్రవర్తన మార్పు రాదు. ఒక విషయం తెలుసుకుంటేనే మనకి ప్రవర్తనలో అది కరెక్టా, ఇవాళ కాకపోయినా రేపు, ఎల్లుండో, 3 వారం రోజులకో మనకు ఒక ఆలోచన వస్తుంది. అరే 600 ఎకరాలలో అంత అద్భుతంగా జరిగిందే, మరి మన జీవితంలో ఎందుకు ఈ ఆర్భాటము? ఆ ఆర్భాటము ఇప్పుడు స్వామి నారాయణం సాక్షాత్ అక్షర పురుషోత్తమం సర్వేభ్య పరమం శాంతిం ఆనందం సుఖమర్పయే. శాంతం రాంది ఏది జరగదు, అది మనం తెలుసుకోవాలి. ఈ 600లలో జరిగింది కేవలం శాంతపూర్వకంగా జరిగింది మాత్రమే. అప్పుడు కలిగిన ఆనందము అఖండంగా నిలిచిపోతుందంట మన శరీరంలో, మన మనసులో, బుద్ధిలో, చిత్తులో, అహంకారంలో. మన ప్రవర్తన ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాము. ఒక పాండ్ ఉంది, నీటి సరస్సు ఉంది. ఓకే, చాలా స్టిల్ ఉంది, అసలు దాంట్లో అలలు లేవు. ఒక పక్షి, ఒక రామచిలుక వెళ్తూ తను గూడు కట్టుకునేటప్పుడు అందులో నుంచి ఒక చిన్న పూస కింద పడింది. దాంట్లో అలలు వచ్చేసాక ఏమైంది, అది అబ్జర్వ్ చేస్తే ఒక 5 నిమిషాలలో 10 నిమిషాలలో అది మళ్ళీ స్టెబిలైజ్ అయిపోయింది. సో బయటి విషయాలు లోపలికి తీసుకున్నప్పుడు అలలు ఏర్పడతాయి, బాగానే ఉంది, 5 నిమిషాలలో పోయాయి. రెండో ఎగ్జాంపుల్, లోపల కొన్ని చేపలు కూడా ఉంటాయి.
తాబేళ్ళు, చేపలు, అవి ముసళ్ళు ఉంటాయి. ఒకవేళ అవి అలజడ చేస్తే, ఒక ముసలి అలజడ చేస్తే అలలు ఎలా ఉంటుంది? ఒక సునామీ లాగా నీళ్లు అటు ఇటు చిమ్మునట్టు పోతాయి. ముందు ఎగ్జాంపుల్నేమో 2-5 నిమిషాలలో స్టెబిలైజ్ అయిపోయింది. కానీ అంతరంగంగా మన లోపట ఉన్న మనసులో కనుక ఒక అలజడి జరిగిందనుకోండి, కొన్ని గంటల దాకా అది స్టెబిలైజ్ కాదు. ప్లస్ లోపల జరిగిన దానికి ఆ నీటి ఉన్న బురదల నుంచి మట్టి వచ్చి అంత మురికిని, మన ఊరి వైపు చూస్తే చిన్న చిన్న సరస్సులు, పాండ్లు ఉంటాయి. మనము లోపల కనుక ఆ మట్టి కనుక పైకొచ్చి ఆ నీళ్ళలో కలిసిపోతే మళ్ళీ అది సెటిల్ కానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అదే మనం గ్రహించాలి. సో మన బయటి విషయాలు లోపలికి తీసుకోవద్దు. ఫస్ట్ మనసులోకి తీసుకొని దాని ద్వారా అలజడిని కనుక మనము, అలజడి ఎప్పుడు కలుగుతుంది? మనం మర్చిపోకపోతే. పోయిన సంవత్సరం మనకేదో సంఘటన జరిగింది, చూసాము, విన్నాము, అన్నీ చేశాము, మనసులో రికార్డ్ అయిపోయింది. దాన్ని కనుక మళ్ళీ సంవత్సరం తర్వాత మనం గుర్తుపెట్టుకొని మనం ఒక సంవత్సరం వెనకాకి వెళ్ళాల్సి వస్తుంది. మనం ఏమనుకుంటాం? ఒక మనసులో ఆలోచన అంటే అయిపోయింది అనుకుంటాం. ఆదిత్య 386లో ఎలా అయితే ఆయన వెనకకి వెళ్తాడో, ముందుకు వెళ్తాడో, మనం కూడా సమయం ప్రకారం వెనకకి వెళ్ళినట్టే. మనం వెనుకకి వెళ్ళి ఆ గుర్తు తెచ్చుకున్నామంటే ఇప్పుడు శాంతి జీవితం కలగదు. అనవసరంగా మన చేతులారా ఇవాళ మనం శాంతంగా ఉండలేనట్టు చేతులారా మనం చేసుకుంటున్నాం. అందుకనే సమయం బట్టి కనుక మనం వెళితే ఏ బాధ ఉండదు. మనం సమయం పట్టుకొని వెళ్ళట్లేదు. ఏదో ప్రీవియస్ కన్నా వెళ్తున్నాం, లేకపోతే ఫ్యూచర్ ప్లానింగ్కి మనం వెళ్తున్నాం. అసలు ఫ్యూచర్ రేపు ఎలా ఉంటుందని మనకి ఎలా తెలుసు? కానీ మన మనిషి జీవితం ఏంటంటే సకల జీవకోటికి దాటి వచ్చాం కాబట్టి ఆతృత ఎక్కువ అనమాట. రేపు ఉంటుందో లేదో మన పిల్లలకి, మన మనుమలకి. ఇప్పుడు నా కొడుక్కి ఒక అపార్ట్మెంట్ కట్టించాను. వాడు నేను శరీరం వదిలిపెట్టిన తర్వాత వాడు బిల్డర్కి ఇస్తే నేను చూడొస్తున్నానా? అది సత్యం. ఇదే జరుగుతుంది. కానీ మన తాపత్రయం ఏంటంటే వాడికి ఇవ్వాలన్న తాపత్రయం. వాడు చేస్తాడా చేస్తాడా తర్వాత విషయం. సో మనము ఫస్ట్ ఈ ఉన్న స్థితిని గ్రహించింది ప్రకట గురుహరి మహన్ స్వామి గారు. అదే అక్కడ ఒక వ్యసనం ఉన్న వాళ్ళని, ఉద్యోగస్తులని, సీఈఓలని కూడా రిజైన్ చేసి 3 సంవత్సరాలు సేవలో ఉంటే ఆ 80,000 మంది వాలంటీర్లకి ఆఖరి రోజు ఏం చేశారంటే అక్కడ ఉన్న సాధులు, మొన్న గ్రూప్ ఫోటో చూశారు, 1200 మంది సాధులుతో అందరికీ దండవత్ ప్రణామాలు చేశారంట. చూడండి ఎంత గొప్ప విషయం వాళ్ళది. వాళ్ళు మనకి అసలు దండవత్ ప్రణామం చేసే అంత యోగ్యులమా మనం? కానీ వాళ్ళు మనకి ఇచ్చే ఇంపార్టెన్స్ అట్లాంటిది. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుడి కోసమే జీవిస్తారంట. అసలు భక్తులు లేకపోతే భగవంతుడు లేరు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, భూమి మీద మనుషులే లేరు అనుకోండి, ఒక 2 సెకండ్లకి మనుషులు లేరు. భూమాత ఉంది, భూతల్లి ఉంది, చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, 100% ఉన్నాయి. మనిషి ఒక్కడు మాత్రమే లేడు అనుకోండి ఒక 2 నిమిషాలకి. ఈ గుళ్ళు ఎవరికి కావాలి? ఈ శాస్త్రాలు ఎవరికి కావాలి? ఈ సత్సంగం ఎవరికి కావాలి? ఈ సాధువులు ఎవరికి కావాలి? ఈ పరబ్రహ్మ ఎవరికి కావాలి? ఒకసారి ఆలోచించండి. ఇదంతా మన కోసం. ఎందుకంటే మనము సాక్షాత్తు ఆ అక్షరధామంలో ఉన్న పూర్ణ పురుషాత్మ నాడి శరీరంలో ఎలా ఉన్నారో అఖండంగా మనము ఆ రూపంలోకి వచ్చాం. కాబట్టే ఈ విశ్వంలో అతి దుర్లభమైంది మనిషి శరీరం ద్వారా మాత్రమే భక్తి అనేది కలుగుతుందంట. శ్రీకాళహస్తిలో జరిగింది చాలా చాలా దుర్లభం. అది ఏదో సాలెపురుగు, ఏనుగు, సర్పము అలా భక్తి చేయడం చాలా రేరు. అన్ని జంతువులు అలా చేయలేవు. కానీ అది మనిషి జన్మలో కంటే కూడా అద్భుతమైన జీవులు అనమాట ఆ 3. ఆ శరీరంలో ఉన్న ఆత్మలు. అందుకోసమే ఆ శ్రీకాళహస్తిలో అలా అద్భుతమైన సేవ చేసి తరింపజేశాయి. కానీ అన్ని సాలెపురుగులు అలా చేస్తున్నాయా? అలా ఏనుగులు చేస్తున్నాయా? సర్పాలు చేయవు. కానీ మనుషులు చేసే యోగ్యం వచ్చినా చేయలేకపోతున్నాం. అది ప్రాబ్లం. ఎందుకు? మనసు వల్ల మాత్రమే. కేవలము మనసే, ఇంకేమీ లేదు అక్కడ. లైఫ్ ఈజ్ ఏ మైండ్ గేమ్. ఒక ప్రముఖ స్వామి గారి జీవిత చరిత్రలో ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎంటర్ అవుదాం. మైండ్ అంటే సింపుల్, MIND. మెడిటేట్ ఇన్ డివినిటీ, నాట్ మెడిటేట్ ఇన్ డిజైర్స్. ఈజీగా గుర్తుపెట్టుకోండి. MIND, మెడిటేట్ ఇన్ డివినిటీ. ఇప్పుడు మనము డివోటీ అయ్యి డివోషన్ చేయాలి. కానీ మనము అలా చేయలేం. కాబట్టే
వదిలిపెట్టండి. ఇప్పుడు అట్లీస్ట్ ఆ యోగంలోకి వచ్చాం. ఇప్పటి నుంచి అన్న ఒక ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనము ముఖ్య ఘట్టానికి వద్దాము. ఈ ప్రముఖ్ స్వామి గారు చిన్నతనంలో ఆయన పేరు శాంతిలాల్. ఆయన పేరుకు తగ్గట్టే అతి శాంతమూర్తుడు అనమాట. ఈవెను మన పేర్లు కూడా మన పూర్వీకులు అలాగే పెట్టేవాళ్ళు. ఒక రాముడనో లక్ష్మణుడనో రాముడనో లేకపోతే హరిప్రసాద్ అనో లేకపోతే విష్ణు అను, అమ్మవారి పేరు లక్ష్మి అనో, లక్ష్మీదేవి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. అనంతలక్ష్మి అనో, సరస్వతి అనో, ఈ పేర్లు ఎందుకు పెట్టేవాళ్ళంటే ఆ భగవంతుడు తగ్గట్టు ప్రవర్తన ఉంటుంది అన్న ఒక అపేక్ష. ఆ తల్లిదండ్రులు, ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా జీవితం ఉండాలనే కదా కోరుకునేది. వాడు పెద్దగా అయినాక ఎలా అవుతాడో తర్వాత విషయం. కానీ పుట్టినప్పుడు ఆ కృష్ణుడే మన ఇంట్లో పుట్టాడన్న లాలన పాలన మనం చూసుకుంటుంటాం. ఎందుకు మనము మళ్ళీ త్రేతాయుగంలోకి వెళ్ళి ద్వాపరులోకి వెళ్ళి రాముణ్ణి సీతమ్మ తల్లిని ఎలాగో మనము ఆడించలేము. కానీ మనకు పుట్టిన పిల్లలు ఆ సీతమ్మ తల్లియే పుట్టింది, ఆ రాముడే పుట్టాడు, ఆ కృష్ణుడే పుట్టాడు, ఆ దుర్గమ్మ తల్లియే మన కడుపులో పుట్టింది, ఆ లక్ష్మీదేవే మన కడుపులో పుట్టిందని మనము ఆ భగవంతునికి, అమ్మవారికి, అయ్యవారికి సేవలు చేసుకుంటుంటాం. అందుకనే మన పూర్వీకులు కూడా అదే విధంగా మనకి నామాలు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడంటే కొంచెం ఫ్యాషన్కి వెళ్ళారు, అది వేరే విషయం. కానీ యాక్చువల్గా మనము మన తల్లిదండ్రులు పూర్వీకులకు ఉన్న జీవితము అతి అద్భుతం అన్నమాట. ఇప్పుడు ఆ వెస్టర్నైజ్డ్ కల్చర్ అన్న దరిద్రపుగాని తీసుకొని ఆదివారం రోజు వ్యసనం, నమస్కారం చేస్తలేము. అంత అద్భుతమైన రవి సభకి మనకు ఆదివారం రోజు సాక్షాత్తు ఆ సూర్యనారాయణుని మాత్రమే మనం పూజించాలంట. కానీ అది రివర్స్గా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రముఖ్ స్వామి గారు ఆ పేరుకి ఎందుకనేది ఇదంతా చెప్పడం జరిగింది. ఎందుకు పేరు ఏందనే మనం తెలుసుకోవాలి. అందుకే కొంత మనము దాని గురించి ప్రసంగం కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ శాంతిమూర్తి అయిన ఆ శాంతిలాలు చిన్నప్పటి నుంచి, అప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉంది, అక్కడ క్రికెట్ అనేది కూడా అప్పుడే మనకి ఇంగ్లాండ్ నుంచి వచ్చేసింది. ఆయన కూడా సాధారణంగా చిన్నపిల్లల్లాగా ఆడుకునేవాడు అనమాట. క్రికెట్ అంటే చాలా ప్రీతి, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఒక లీడరు అంటే ఏమైంది, కెప్టెన్ క్రికెట్కి. వాళ్ళ సోదరులంతా ఏం చేసేవాళ్ళంటే ఆయనకి క్రికెట్లో భాగంగా ఏ వస్తువు కొనాలన్నా అప్పుడు బరోడాకి వెళ్ళి కొనుక్కొని రావాలన్నమాట. అంటే వేరే షాప్స్ ఇప్పటిలాగా సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్ అంత లేవు అప్పుడు. సో బరోడాకి వెళ్ళాలన్నా ఈయనని వెంచుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయనకు ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి వాళ్ళ స్నేహితులు, అది ఖర్చు వచ్చేసి 56 రూపాయలు అయిందనుకోండి, కరెక్ట్గా మిగిలిన 44 రూపాయలు తెచ్చి రిటర్న్ ఇచ్చేదనమాట. అంత నిష్ట ఉండేదన్నమాట. ధర్మపాలన అంటే అదే అనమాట. మనం ఏం చేస్తాం, నార్మల్గా ప్రీతి ఏం చేస్తుంది, ఆ 46లో 20 మెక్కేస్తాం. అది సహజం, అది మనం సిగ్గుపడిన అవసరం లేదు. మనం బ్రహ్మరూపం అవ్వాలంటే మన తప్పులు మనం తెలుసుకోవాలి. ఒక ఫెయిల్యూర్ తెలుసుకుంటే మాత్రమే కరెక్టివ్ యాక్షన్ కలుగుతుంది. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని మనకి పెద్దలు చెప్పారు. మనం సిగ్గుపడిన అవసరమే లేదు. అది మనం ఇంకా మనకు గర్వంగా చెప్పుకోవాలి, నేను ఒక తప్పును నేను తెలుసుకున్నాను. అప్పుడు మాత్రమే దాన్ని కరెక్ట్ చేసే అవకాశం కూడా వస్తుంది. సో అందుకోసమే ఆ రిటర్న్ వచ్చే డబ్బులు ఉన్నాయి కాబట్టే ఆయనని ఎప్పుడు కూడా అలాగే పంపేవాళ్ళు అనమాట. ఇంకొకటి, అప్పుడు ఈయన అదృష్టం ఏంటంటే యోగిజీ మహారాజు ఉన్నారు, ఆయన గురువు అయిన శాస్త్రిజీ మహారాజు కూడా దేహంతోనూ ఉన్నారనమాట. ఇలాగే విచరణకి వెళ్తూ ఒకసారి ఏమైందంటే యోగిజీ మహారాజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి తల్లితోని ఈయన శాంతిలాల్ చిన్న బాలులాగా ఉన్న సమయంలో, మీ బాలుడిని నాకు సాధులాగా ఇస్తారా అని మాట వరుసకు అడిగారు. వాళ్ళ తండ్రి కూడా ఓకే అనేసారు. శాస్త్రిజీ మహారాజ్ అన్నారు. ఇప్పుడు మన జీవితంలో కనుక చూస్తే మనకి పూర్వంగా ఎలా ఉండేది, మన కొడుకులు చిన్నపిల్లలు మన కూతుర్లు ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు అంతా కూడా ఒక ఉత్సవంలో పెళ్లిలో కలుసుకున్నప్పుడు మా కొడుక్కి మీ కూతురు ఇస్తావా, అలా మనకు ఆచారం ఉండేది. ఇప్పుడంటే కొంచెం అది మ్యారో బ్యూరోజులనే అవన్నీ జరుగుతున్నాయి, కానీ అలాంటి ఆచారం పోయింది. ఆచారం కనుక ఉంటే ఈ దౌర్భాగ్యం ఉండేది కాదు మనకి. అక్కడ కూడా అలాగే ఒక చిన్నప్పుడే మాటకి ఇచ్చేశాడు, అది అయిపోయింది, మర్చిపోయారు అంతా. కానీ ఈ అక్షర బ్రహ్మ గురువులు ఏది మర్చిపోరు. వాళ్ళ పూర్వజన్మలో ఉన్న విషయాలు,
వచ్చే జన్మలో ఉన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకుంటారు అనమాట. అది ఆ గొప్పతనం అనమాట అక్షర బ్రహ్మకి. ఎందుకు? ఆ అఖండ బ్రహ్మాండాలన్నీ రోమరోమాల నుంచి వస్తున్నాయి, ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి. సో మనకంటే నిన్నటి విషయాలు ఇవాళ గుర్తుండే, ఇవాళ విషయాలు రేపు గుర్తుండే. కానీ వాళ్ళకి అలా కాదు. ఆ స్థితిలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమవుతుందంటే, ఇలాగే శాంతిలాల్కి వాళ్ళ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ ఒకసారి ఈ బరోడాకి పని పెట్టుకొని ఏదో వస్తువు తీసుకురమ్మని పంపించడానికి ఒక రోజు వచ్చింది. అప్పుడు ఏమైంది? ఆ రోజు ఒక లేఖ వచ్చింది. ఇప్పుడంటే వాట్సాప్లు, ఈమెయిల్స్ ఇవన్నీ వచ్చాయి, అప్పుడు ఏది లేదు, ఉత్తరమే వచ్చేది. ఆ ఉత్తరము వచ్చిన తర్వాత అందులో ఒకే ఒక వాక్యం రాస్తుంది. ఏంటంటే, ఈ ఉత్తరం అందిన వెంటనే ఉటావుటిన నా దగ్గరికి సాధు రూపంలో వచ్చేసి చేరగలవు అని ఈ శాంతిలాల్కి శాస్త్రిజీ మహారాజు లేఖ వచ్చిందనమాట. ఇంకా నిష్ట ఎంత అంటే, ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు చిన్నతనంలోంచే హరి 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 అని ఎలా అయితే మనకి ఒక అద్భుతమైన భాగవతంలో ఘట్టం వస్తుందో, ఆయన మంటలు వేసినా హరి అన్నారు, నీళ్ళల్లో సముద్రంలో వేసినా హరి అన్నారు, ఆ కొండ నుంచి కిందికి పారేసినా హరి అన్నారు. అలా భగవంతుడికి అనుమానం లేకుండా, శేషమాత్రం కూడా అనుమానం లేకుండా మనం నిష్ట కలిగితే భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. అది అక్కడే కాకుండా అద్భుతమైన ఘట్టనలు మనకి ద్రౌపది వస్త్రాపనంలో కూడా జరిగింది. అలా అద్భుతమైన ఘట్టాలు చాలా బోలెడు ఉన్నాయి మనం తెలుసుకోవాలంటే. అలాగే ఈ ప్రముఖ్ స్వామి శాంతిలాల్ కూడా ఉటావుటిన ఆ క్రికెట్కి ఏదైతే బరోడాకి వెళ్ళి తీసుకురావాలో ఆ పనిని పక్కన పెట్టేసి ఆ బ్యాగులో 4 బట్టలు వేసుకొని ప్రయాణం చేయడం స్టార్ట్ చేశాడనమాట. అలా మన జీవితంలో కూడా మనకు ఒక ఆజ్ఞపాలన విషయం ఏదన్నా వస్తే మిగతాది వదిలిపెట్టినప్పుడు మాత్రమే మనకి బ్రహ్మరూపమయ్యే ప్రథమ మెట్టులోకి లోపలికి ఎంటర్ కాగలము. ఒకవేళ మనకి ఆ వాసనలు పట్టుకొని ఉంటే ఇది మనం బ్రహ్మరూపం అయ్యే అవకాశమే లేదు. ఈ పాయింట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. రెండోది, అప్పటి వరకు ఇంగ్లీష్ మీడియంలో ఉండే అనమాట ఈ శాంతిలాల్. ఇంగ్లీష్ మీడియం కూడా స్కూల్కి వదిలిపెట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. శాస్త్రిజీ మహారాజ్ ఏమన్నారంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత, నాయన నువ్వు వచ్చావు, చాలా అద్భుతం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ శిష్యులను చూసినప్పుడు గురువుకి చాలా ఆనందపడతాడంట. మనకి రామకృష్ణ పరమహంస జీవితంలో కూడా మనకి అదే ఘట్టం జరిగింది. వివేకానంద లక్నోలో పుడతాడు, ఆయనేమో కల్కట్టాలో ఉన్నాడు. ఎప్పుడైతే వివేకానంద అక్కడికి ప్రప్రథమంగా దేవుడు ఎవరన్నా చూశారా అని ఎప్పుడు కూడా ఈయన అడిగేవాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇన్సిడెంట్లో ఆయన చూసి చెప్పింది ఏంటంటే, నీకోసమే నేను వేచి ఉన్నాను అన్నాడంట పరమహంస. ఇన్ని సంవత్సరాలు పట్టిందా నా దగ్గరికి రానీకి స్వామి అని అన్నాడు. ఈయనకి తెలియదు, కానీ ఆయనకి తెలుసు. అట్లాగే ఇక్కడ శాస్త్రిజీ మహారాజ్ కూడా శాంతిలాల్ని చూసి నాకు చాలా ఆనందమైందని ఇంకా ఆహ్వానించి ఇంకా కాగలించుకొని, నాయన ఇంకా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని మరుసటి రోజు నుంచి ఏం చెప్తానంటే, నీవు ఇప్పటి నుంచి సంస్కృతం నేర్చుకోవాలి. అదే ఆజ్ఞగా ఇంగ్లీషు నాకు వచ్చు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతాను, ఇక్కడికి వచ్చినాక నాకు సంస్కృతం రాదు అని మొండికేయలేదు. ఉటావుటిన ఆజ్ఞగా ఆయన చెప్పిన ప్రదేశాలకు వెళ్ళి ఆ సంస్కృతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మన పిల్లగాడు డిపిఎస్లోనే ఉన్నాడు అనుకోండి, మన కూతురు కొడుకో ఉన్నాడు అనుకోండి డిపిఎస్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్నారనుకోండి. ఆ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ఏదైనా షిఫ్ట్ చేయాలనుకోండి, 1000 క్వశ్చన్ లిస్ట్ వస్తుంది మన ముందు. కొత్త స్కూలు దూరం ఉంది, ఎలా వెళ్ళాలి ఫస్ట్ క్వశ్చన్, అక్కడ టీచర్స్ ఎలా ఉన్నారు, ఫీజు ఎలా ఉంది, మరి ఇక్కడ నాకు ఇంటి దగ్గర నీ టిఫిన్ బాక్స్ ఎవడు తీసుకెళ్తాడు, అక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్ ఎవడు అటెండ్ కావాలి, ఇవన్నీ లిస్ట్ వస్తుంది మనకి. ఆ తర్వాత వాడు చదువుతాడా చదవకపోవడమా తర్వాత విషయం. కానీ మన ముందున్న ఈ చెక్ లిస్ట్ అనే మనం మాయలో పడిపోతాం. ఈ నా గర్క నా ఘాట్కా అనమాట. అంటే ఇక్కడ మనకి సంతృప్తిగా ఉండలేము, అక్కడికి వెళ్ళి అక్కడ సంతృప్తిగా ఉండలేము. మనకి ఆజ్ఞపాలనగా ఉంటే మాత్రమే మన జీవితము ముందుకి అద్భుతంగా ముక్తులలాగా సాగుతుంది అన్నది రెండో పాయింట్ మనం తెలుసుకోవాలి. శాస్త్రిజీ మహారాజు ఎప్పుడైతే చెప్పారో అద్భుతమైన ఇంకా ఈ సంస్కృతం నేర్చుకోవడము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అది ఎంతవరకు సాగిందంటే, ఒక ఇన్సిడెంట్లో మళ్ళీ ఒక మహాభారతంలోని ఒక ఘట్టం మనం చూడాలి. ద్రోణాచార్యుడికి 2 శిష్యులు ధనుర్విద్య నేర్పడంలో అందరికీ తెలిసిందే, అర్జునుడు, ఏకలవ్యుడు.
ఇక్కడ ఏమైంది, ఈ ద్రోణాచార్యుడికి ప్రత్యక్షంగా విద్య నేర్చుకున్నవాడేమో అర్జునుడు, పరోక్షంగా నేర్చుకున్నవాడు ఏకలవ్యుడు. ఆయన ప్రతిమ పెట్టుకొని నేర్చుకుంటా ఉన్నాడు. ఏమైంది, ఆల్రెడీ ద్రోణాచార్యుడు ఈయనకి అనుగ్రహ ప్రాప్తి చేసేసాడు, ఈ విశ్వంలో నీకంటే ధనుర్ధరుడు ఉండడు. కానీ అక్కడ ఈయనకంటే ఎక్కువ ధనుర్ధరుడు స్టార్ట్ అయిపోయాడు. అప్పుడు ఈయనకి తెలియకుండా, ఈయనకి అర్జునుడికి తెలియదు అప్పటికి ఏకలవ్యుడు అని. ఆ అర్జునుడు ఏమనుకుంటాడు, నాకంటే ధీరుడు లేడు అనేసి విర్రవీగుతుంటాడు అనమాట. ఈ విర్రవీగేతనం పడిగొట్టాలని ఒక సందర్భంలో ఏకలవ్యుని పిలిచి ఆ ఇద్దరి మధ్య ధనుర్విద్యని ప్రదర్శనిస్తే అప్పుడు కొంత తెలుస్తుంటుంది. అరే నాకంటే వీడు వచ్చేసాడని మనసులో ఒక భావన కలిగినప్పుడే ద్రోణాచార్యుడు అది గ్రహించి ఏకలవ్యుడి చేత ఆ గురు దక్షిణగా బొటన వేలు తీసుకోవడం జరుగుతుంది. అంటే గురువు ఆశ్రయించినప్పుడు అన్ని వేళల్లో మనల్ని కాపాడేవాడే ఆయన. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, మనం కిందికి జారుతున్న సమయంలో కూడా మనల్ని ఆదుకునేవాడు ఆయనే. ఎందుకు, వచనబద్ధుడయ్యాడు కాబట్టి. మన నోటి మీద మాట ఇవాళ మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడింది ఎల్లుండి ఉండదు, నిన్న మాట్లాడింది ఇక్కడ ఉండదు. కానీ వాళ్ళు ఒకసారి చెప్పారు అంటే దానికి కట్టుబడి ఉంటారనమాట. అలా అది తీసుకొని ఏకలవ్యుడిని ముక్తిగా అనుగ్రహించి, నాయన నువ్వు ముముక్షుడు, నువ్వు వెళ్ళిపోయావు అక్షరధామంలో, అక్కడ ఉండు అని చెప్పి అర్జునుడికి అదే స్థానాన్ని ఇప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే సంస్కృత భాషలో సరిసాటిగా రావడం అవుతుందన్నమాట. ఇంకోటి శాస్త్రీజీ మహారాజుకు ఆల్మోస్ట్ ఒక మెట్టు దగ్గర ఉన్నాడనమాట సంస్కృత భాషలో. అప్పుడు ఏం చెప్తారంటే శాస్త్రీజీ మహారాజు, నాయన ప్రముఖ స్వామి మహారాజు అప్పుడు శాంతిలాల్ కదా, శాంతిలాల్కి ఏం చెప్తాడంటే, ఉటావుటిన నువ్వు సంస్కృతం ఆపేసి అప్పటికి బొచ్చాసన్లో ఒక మందిరం కట్టడం జరుగుతుందన్నమాట శాస్త్రీజీ మహారాజ్. ఇక్కడ BAPS ఉంది కదా, బొచ్చాసన్ నివాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ. ఆ బొచ్చాసన్ గుడిలోకి వెళ్ళి నువ్వు సేవ చేసుకుంటూ ఉండు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన పిల్లలే IITలో చదివారు అనుకోండి, వాడికి ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు ఉడమన్నాం అనుకోండి, లేదా పోచా పెట్టామనుకోండి, నేను IITలో చదివాను, నన్ను పోచా పెట్టామని వాడు, నువ్వు అసలు నేను అక్కడనే ఉంటాను, నీ దగ్గర రాను అని సపరేట్ అయిపోతాడు. ఇది సహజమేది. మన ఇంట్లో పిల్లలే కాకుండా మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా మనం ఒక పని చెప్పాము, ఒక కొట్టుకెళ్ళి కొన్ని సరుకులు తీసుకురా, నాకు టైం లేదన్నా కూడా నాకు ఏంటి లాభం అని అంటారు, ఫస్ట్ నాకు ఎందుకు చెప్తున్నా అంటారు అనమాట. అది మనము బయటికి రావాలి. ఆజ్ఞపాలనంటే భక్త ప్రహ్లాదుడు ఎలా అయితే దూకుమంటే దూకాడో అనుమానం లేకుండా, ఆజ్ఞపాలనగా పెద్దలు చెప్పిన మాట వినేదే ధర్మము. ధర్మ జ్ఞాన వైరాగ్య భక్తి మహిమ తెలుసుకోవాలి అంటే, మహిమ వరకు చేరాలి అంటే మనం ఫస్ట్ స్టెప్ అయిన ధర్మాన్ని మాత్రం కంపల్సరీ పాటించాలి. లేదు అంటే జ్ఞానం తర్వాత ధర్మ జ్ఞాన వైరాగ్య భక్తి మహిమ మనకి అంటదు. ఇది ఫస్ట్ స్టెప్. చాలా పొరపాటు జరుగుతుందన్నమాట. మెడికల్ సీట్లో కూడా ఫస్ట్ ఇయర్ పాస్ కాకపోతే సెకండ్ ఇయర్ పంపించరు. ఇది కూడా అంతే, అక్కడే పారేస్తారు మనల్ని. పునర్జన్మలలో 84 లక్షల గోల్ చక్ర, ఆ ఏరోప్లేన్ ఎట్లా పైన తిరుగుతూ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అక్కడ రన్వే మీద సీటు దొరకకపోతే, స్థానం లేకపోతే పైన చక్కెర కొట్టిస్తుంటాడు అనమాట. అలా మనకి పునర్జన్మలనే జరుగుతుంటుంది అనమాట. ఇలా శాస్త్రీజీ మారు చెప్పంగానే బొచ్చాసనకు వెళ్ళి అక్కడ తూడవడము, లేక కడగడము, ఏ సేవ ఉంటే ఆ సేవంలో నిమగ్నమైపోయారన్నమాట. ఈ 3 చూసిన తర్వాత శాస్త్రీజీ మహారాజ్కి ఏం కలుగుతుందంటే, ఒకటి, నేను పిలిచిన వెంటనే వచ్చేశారు. రెండవది, జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. మూడవది, సేవ అంటే ధర్మ జ్ఞాన వైరాగ్యంలో వచ్చేశారు. 3 పాస్ అయిపోయారు. వైరాగ్యం లేకపోతే సేవ చేయలేము, ఎందుకంటే ఆకర్షణ ఉంటుంది కాబట్టి. సో ఈ 4 పాస్ అయిన తర్వాత ఏం చెప్పారంటే, కొన్ని సంవత్సరాలు సేవాభావం కూడా చూసిన తర్వాత ఏం చేశారంటే, ఆ బొచ్చాసన్ నివాసి అక్షర పురుషోత్తమ నామ స్వామినారాయణ సంస్థకి అధినేతగా కూడా ఎంచుకున్నారనమాట. అప్పటికి ఆయన ఆయుష్ 28 మాత్రమే. అది ప్రపంచంలో అధినేత అయిన ఒక BAPS సంస్థకి అంత చిన్న వయసులోనే బాధ్యత తీసుకోవడం కూడా ధైర్యం ఉండాలి. మామూలుగా కుటుంబంలో మన కొడుకులకి కనుక, నాయన నాకు వృద్ధాశ్రమం వచ్చేసింది, కొంచెం నువ్వు బాధ్యతలు తీసుకో, కరెంటు బిల్లు కట్టుకో, మున్సిపల్ బిల్లు కట్టుకో అంటే, నువ్వెందుకున్నావు, నువ్వు కట్టుకోవచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు, నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఒక పెద్ద చిట్ట తీస్తాం. కానీ అక్కడ చేయలేదు అది శాంతిలాల్. అలా ఆ 28 సంవత్సరాలలో బాధ్యత తీసుకొని అప్పటి నుంచి మొన్న శతాబ్ది ఉత్సవాలు అయ్యే ముందు సంవత్సరాలలో ఆయన దేహం వదిలిపెట్టేంత వరకు నిరంతరంగా ఆయన సేవని BAPSకి ఆయన శరీరాన్ని కూడా ఆయన జీవితాన్ని కూడా అంకితం చేశారు. అందుకే ప్రముఖ స్వామి అయ్యారు. ప్రముఖ్ అంటే ఆయన హైయెస్ట్ అనమాట, ఒక చైర్పర్సన్ అనమాట. గుజరాత్లో ప్రముఖ్ అంటే అది అనమాట.
సో ఆ అధినేత అయ్యారు. అందుకే మనకి ప్రముఖ్ స్వామి అని మనము ఈ గురు మంత్రం ముందు గురుని ఆహ్వానించకుండా మాన్స్వామి ముందు ప్రముఖ్ స్వామి చెప్తాం. ఇలా అద్భుతమైన ఇంకొక 10 నిమిషాలు చెప్తాను, ఎందుకంటే మంచి టాపిక్. ఆల్రెడీ సమయం అలారం వస్తుంది, కానీ నేను ఒక చిన్న రహస్యం అక్కడ చెప్పాలి. 5 నిమిషాలు సరే, నో ప్రాబ్లం. అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఈ అక్షర బ్రహ్మకి ఇన్ని అక్షరాలు ఎలా వచ్చాయి అని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. యదా రాజా తదా ప్రజ, తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు అలా ఉంటారని జనరల్ ఫిలాసఫీ. కానీ కొంత మొబైల్ ఫోన్ రావడం వల్ల ఈ మధ్య డీవియేషన్ అయిపోయింది, అదర్వైజ్ మన పూర్వం అంతా అలా ఉండేది. అయితే ఇక్కడ ఏమైంది, యదా రాజా తదా ప్రజ అంటే వీళ్ళకి ఎవరు పూజిస్తున్నారు? పరబ్రహ్మని. మరి పరబ్రహ్మకి ఎంత సహనం ఉండాలి అనేది తెలుసుకోవాలంటే మీ దగ్గర వచనామృతం ఉంది అని అనుకుంటున్నాను. అందులో గడగడ ప్రథమ ప్రకరణం 10వ వచనామృతంలో సేవాక్రమ్ అనే ఒక జీవిత ఘట్టాన్ని మనం ఒక 2 నిమిషాలు తెలుసుకుందాం. మన ఈ సాక్షాత్తు పరబ్రహ్మ 1781 సంవత్సరంలో ఈ చెప్పయ్య అనే గ్రామంలో జననం తీసుకొని 11 సంవత్సరాలు ఆయన అక్కడ జీవితం గడిపి తల్లిదండ్రులకి అక్షరధామంలో స్థిర నివాసం ఇచ్చి అప్పుడు వరకు ఘనశ్యాముడు అన్న పేరుతో నామ సంస్కృతంతో జీవితం గడిపి ఆ తర్వాత జీవితం గృహత్యాగం చేసిన తర్వాత నీలకంఠవర్ణి అనే ఒక అద్భుతమైన నామంతో 12,800 కిలోమీటర్లు భారతదేశం అంతా 7 సంవత్సరాలు 1 నెల 11 రోజులు తిరిగినప్పుడు తిరుపతి నుంచి రామేశ్వరం వెళ్తున్న సమయంలో ఆయనకి ఒక బ్రాహ్మణుడు కనబడతాడు దారిలో. మన బాటసారిలో వెళ్ళినప్పుడు మనం కూడా మాట్లాడుతుంటాం పక్క వాళ్ళతో. మాట్లాడితే ఆయనకి డయోరియా ప్రాబ్లం ఉంటుందన్నమాట. అయితే ఈయనేం చేశాడు, ఈ పరబ్రహ్మ నీలకంఠవర్ణి అక్కడ దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గర తీసుకెళ్ళి అరటాకులను కోసి అరటాకులను ఆయన పడుకుని పెట్టి ఆయన దుస్తులంతా తీసుకెళ్ళి అక్కడ నీటి సరస్సులో అంతా కడిగి ఉతికేసి తీసుకొచ్చి ఆ తడిగొట్టలతో ఈయనని మళ్ళా నడవలేని స్థితిలో ఉండి మొత్తం తూడ్చి ఆ ఊరిలోకి వెళ్ళి భిక్షమెత్తి ఆయనకి సేవ చేసుకుంటూ ఉన్నాడనమాట. సేవాక్రమం దగ్గర ఆ సంచిలో చాలా ధనం ఉంది. మామూలు స్థితిలో మనం ఏం చేస్తాం, బాటసారి దగ్గర ఉంటే వాడు కనుక కనబడకుండా నిద్రలో పోతే ఆ సంచిలో ఏముందని తీసుకొని లడ్డుకుమని మనం వెళ్ళిపోతాం, ఇది సహజం. కానీ అక్కడ అలా చేయలేదు. ఆయన దగ్గరలో ఏమున్నది కూడా చూడలేదు, కానీ సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. కొన్ని నెలల తర్వాత సేవక్రమం బాగా అయిన తర్వాత మళ్ళీ బాటసారితో వెళ్తున్నప్పుడు కూడా ఆయన సంచిని మొత్తము ఈ నీలకంఠవర్ణి భుజం మీద వేశాడంట. అయినా కూడా బరువు ఏందనేది కిందికి దించలేదు. నాకు ఎందుకు వేస్తున్నావా అని కూడా చేయలేదు. భార్యాభర్తలు మనం పక్కకు ఉండగానే మనం భర్తకి వేస్తే నాకెందుకు ఇస్తున్నావు, నువ్వు మోయొచ్చు కదా అంటారు. ఇది సహజం, అలా చేయొద్దు. అర్ధనారీశ్వర తత్వం ఎలా ఉందో భార్యాభర్తలు అలా ఉండాలి. అప్పుడు అది బ్యాలెన్స్డ్ స్థితి వస్తుంది. ఈ గరుడ ప్రథమ ప్రకరణం 10వ వచనామృతం ఎందుకు తెలియజేయడం జరిగిందంటే అక్షర బ్రహ్మకి ఎందుకు ఈ లక్షణాలు వస్తున్నాయన్న ఒక క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఇదనమాట. ఆయన స్తుతించేది సాక్షాత్తు పరబ్రహ్మ, ఆయనకి ఎంత సహనం ఉంది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే అక్షర బ్రహ్మకి ఎందుకు ఈ లక్షణాలు కలుగుతున్నాయన్న మన ఒక విషయాన్ని మనం గ్రహించగలం. మనకు ఎలా కలుగుతుంది, ఆ అక్షర బ్రహ్మని ఆశ్రయానికి వెళ్తున్నాం కాబట్టే మన జీవితంలో కూడా అలాంటి ఒక మ్యాగ్నెట్ మీద ఆ ఐరన్ రాడ్ రాసినప్పుడు ఇండక్షన్ ఎలా జరుగుతుందో ఆ ఇండక్షన్ మనకు వస్తుంది. సో పరబ్రహ్మ నుంచి అక్షర బ్రహ్మ, అక్షర బ్రహ్మ నుంచి మనకి ఈ భక్తులకి రావడము ఇదొక మార్గం అన్నమాట. లాస్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ సభను ముగిద్దాం. ఇప్పుడు సమయం అని మనం ఒకటి చెప్పుకున్నాం. సమయంలో మనం చూస్తే గడియారంలో 3 ముళ్ళు ఉంటాయి. అది త్రిమూర్తులకే సంకేతం, డౌటే లేదన్లా. త్రిమూర్తులు ఎప్పుడు మన ముందే ఉంటారు, మనం గ్రహించాం. అయితే ఆ చిన్న ముళ్ళు సన్నటి ముళ్ళు ఉంటుంది, అది అక్షర బ్రహ్మ రూపం. అక్షర బ్రహ్మ దొడ్డుగా లావుగా పొడుగా ఎక్కడ ఉండరు. మీరు మాన్స్వామి గారి శరీరం నుంచి చాలా ఆయన ఎన్ని నిర్జల ఉపవాసులు చేసింది. అయితే అది మనకి ఏ సమయాన్ని నిర్దేశిస్తుంది, సెకండ్ అంటే ఇంగ్లీష్ ఏంటి మీనింగ్, 2వ వాడు. ఫస్ట్ వాడేవాడు పరబ్రహ్మ. ఆయన జీవితంలో పరబ్రహ్మ తర్వాత ఎవ్వరు ఉండరు అనమాట. మనం కూడా ఆ సెకండ్ లాగా జీవితంలో గనిపితే మినిట్ అనే 60 సెకండ్లకి రాము. మినిట్కి వచ్చామా 60 గురువులు ఉంటారు, ఎవరిని వెంచుకుంటారు? ఒకవేళ గంటలకు వస్తే 3600 గురువులు ఉంటారు, ఎవరిని వెంచుకుంటారు? ఇప్పుడు మన ప్రాబ్లం అదే అనమాట. మనం మినిట్లో ఉన్నాం, గంటలలో ఉన్నాం, కానీ మనం రావాల్సింది సెకండ్లోకి. ఎప్పుడు సెకండ్గా ఉంటే రేపటిది మనకు తెలియదు, వచ్చే రోజుది మనకు తెలియదు. ఆ సమయంతోనే ఉంటాము, ఆ సమయంతోనే మన జీవితం గడుపుదాం. ఇంతటితో కొన్ని అద్భుతమైన ఆ అక్షర బ్రహ్మ ప్రముఖ్ స్వామి గారి జీవితంలోని అద్భుతమైన ఘటనలు
సాక్షాత్తు పరబ్రహ్మలో సేవాభావం ఎలా సేవకి రామికి చేశాడో గరుడ ప్రథమ ప్రకరణం 10వ వచనంలోతో కొన్ని విషయాలను మనం తెలుసుకొని అవి ఇప్పుడు ఈ సత్సంగ సభ నుంచి ఈ బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా మళ్ళీ సత్సంగ సభకి వచ్చిన తరుణంలో వరకు గుర్తుపెట్టుకొని నిరంతరంగా మర్దన చేసి మన జీవితంలో అవి వేరే వాళ్ళ గురించి మర్చిపోండి. కేవలం మన జీవితం అన్నా ఉద్ధరణ కావాలి, మన జీవితం అన్నా ఆజ్ఞపాలంగా ఉండాలని మన ఆచరణలో పెడదామని ఒక సంకల్పం తీసుకొని ఈ సత్సంగ సభని ఇంతటితో ముగిస్తున్నాం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. పరమ భగవదీయ లక్ష్మణ్ గారు చాలా చక్కగా మనకి గురువు గారు అంటే ఎవరు, ఆ గురువు అక్షర బ్రహ్మ గురువుని ఎలా ఆశ్రయించాలి, అక్షర బ్రహ్మ గురువు అంటే వారి యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వారి యొక్క జీవితం ఎట్లా ఉంటుంది, దాని కారణం ఏంటి అంటే పరబ్రహ్మ ఒక్కరే వారి మనసులో నివాసమై ఉంటారు కాబట్టి వాళ్ళలో మాయ అన్నది కించిత్ కూడా ఉండదు కాబట్టి వారు ఆ రకంగా ఉంటారు అన్న విషయం తెలియజెప్తూ చాలా చక్కని ఉదాహరణతో మనందరికీ కూడా చక్కని కథావార్త ఇవ్వడం జరిగింది. ముందు ఆయనకి మళ్ళీ అభినందన ఇంకొకసారి మన సభకు వచ్చి మనకి ఇంత మంచి కథ చెప్పి మన జ్ఞానం ఇచ్చినందుకు వారికి చాలా మేము ధన్యవాదాలు లక్ష్మణ్ గారికి. మొట్టమొదటి సభ ఈ రకంగా చక్కగా జరిగినందుకు చాలా సంతోషం లక్ష్మణ్జీ. మా వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను మీకు. ఇక్కడ మనము సభ స్టార్ట్ అయ్యే ముందు ఒక సంకల్పాలు తీసుకున్నామని ఒక మాట వాడాను. వాకు అనేది బ్రహ్మాస్త్రం. మన వాకు ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి, అది ధర్మం అనమాట. మనం దాన్ని వదిలేయొద్దు. వదిలేసి ఏమైందంటే ఈ విశ్వంలో తిరుగుతూ ఉంటుందన్నమాట. అది పూర్తి అయ్యేంత వరకు మనకి జన్మలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, అక్షరధామంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, అక్షర బ్రహ్మ గురి ప్రాప్తి అయినా మనం మాట నుంచి ఆ వాక్కు ఏదైతే ఉందో అది సంపూర్ణమయ్యేంత వరకు ఆయన దగ్గర ఆశ్రయించలేము. సో నేను ఆ సంకల్పాలు కూడా ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ మన ముందు ఉంచుకొని వీటిని ప్రస్తావిస్తాను. ఈ 108 పరసభలు అయిన తర్వాత 5 సభలు ఏంటంటే, ఒకటి మనకి భక్తి అనేది కావాలి. మనము భక్తుడు లాంటి జీవితం గడపాలి. రెండవది మనం ఇంట్లో కూడా కార్యకర్ అంటే ఒక వాలంటీర్ లాగా సేవలు చేస్తుండాలి. నేను అన్న అహంభావం పక్కన పెట్టి వాలంటీర్ లాగా. మూడవది ఏంటంటే మన దగ్గరలో ఉన్న మందిరాలని దర్శనం చేసుకుంటాలి. ఎందుకంటే క్షేత్రము, శాస్త్రము, సాధు, సత్సంగ, సేవ, సత్సంగం ఇవి కంపల్సరీ 5 తత్వాలు అనమాట. భగవంతుడు ఇక్కడ అటెండెన్స్ చూస్తుంటాడు అనమాట, వీడు వస్తున్నాడా ఆ గుడికి అని. సో ఆ గుడి దర్శనం కూడా చేసుకుంటూ ఉండాలి. అందుకోసమే ఇక్కడ హరిమందిర్లు కూడా కాలనీలో ఒక హరిమందిర్ రావాలని ఒక సంకల్పం తీసుకున్నాం. రానున్న కాలంలో ఆ ప్రకట గురు హరి మహాన్ స్వామి ద్వారా అది జరగబోతుందన్న ఆశీర్వాదం కూడా జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సత్సంగ సభలు మన 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ప్రతిరోజు 108 జరగాలనేది ఒక సంకల్పం అన్నమాట. 108 ప్రదేశాల్లో జరగాలి రానున్న కాలంలో. అది ఒక సంకల్పం తీసుకున్నాము. ఆయన అనుగ్రహ ప్రాప్తి కోసం ఇప్పటికీ వారానికి 5 జరుగుతున్నాయి, కానీ ప్రతిరోజు 108 జరగాలనేది సందేహం. ఈ ఒక 2 నిమిషాలు 108 విశిష్టత చాలా అద్భుతము. ఇప్పుడు మీకు ఎలా కనబడుతుంది? ఇది ఒకటిలా కనబడుతుంది, అంతే కదా? ఇది ఎలా కనబడుతుంది? 0లా కనబడుతుంది. ఇది ఎలా కనబడుతుంది? ఈ 3 ఉన్నాయే 108. 8వ స్థానంలో మనకు వచ్చేసాము. 9వ స్థానమైన అక్షర బ్రహ్మ, 10వ స్థానమైన పరబ్రహ్మ. ఇంకా ఈ 2 కంటే ఎవరు లేరు మనకి. సో ఈ 8లో నుంచి ఇప్పుడు 1 పరబ్రహ్మ అనుకున్నామా, 0 అక్షర బ్రహ్మ అనుకున్నామా? మనం ఉన్నది ఇక్కడ. ఈ 8 మనం ఏం చేయాలి? అన్ఫోల్డ్ చేయాలి. అంటే పుట్టుక పైన, కింద చావు, పైన పాసు, కింద ఫెయిలు, పైన ఉన్నవాడు, కింద లేనివాడు, ఈ భావనలు పోతే మనం బ్రహ్మరూపమై 0 స్థితికి వస్తాము. ఆ 0 స్థితికి రావాల్సింది ఈ 8లో నుంచి మనం బయటికి రావాలి. అంటే ఒక అర్ధనారీషుల్లాగా బ్యాలెన్స్ స్థితికి రావాలి. అందుకోసమే ఈ చిన్న తత్వజ్ఞానం చెప్పడం జరిగింది. 8లో నుంచి 0కి రావాలి, వేరే మార్గలేము. అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి. అక్షరం ఆత్మ, అహం నేను, పురుషోత్తమునికి దాసోస్మి. దీనికంటే వేరే మార్గమే లేదు. మీ 1000 టెంకాయలు కొట్టినా, 1000 హారాలు చేసినా వేరే మార్గం లేదు. మనం దాసోస్మిలాగా చేయాలని ఇవాళ సత్సంగ సభలో అద్భుతంగా మనకి ఒక చిన్న హితబోధ ఆ మహాన్ స్వామి గారు, ప్రముఖ్ స్వామి గారు, యోగిజీ మహారాజ్, భగత్జీ మహారాజ్, శాస్త్రిజీ మహారాజ్ మన లోబడికి వచ్చి అద్భుతమైన సత్సంగం చేసినందుకు కూడా ఆయనకి దండవత్ ప్రణామాలు కూడా సమర్పించుకున్నాం. సో ప్రతి మంగళవారం మనం స్వామినారాయణ సత్సంగం చేసుకుందాం. యుద్ధం వచ్చే వాళ్ళు వస్తారు, లేకపోతే మనం చేసుకుంటూ ఉంటాం. చిన్న కథ చెప్పుకోవడం కొంచెం ఏం కాదు.
జీవన కథ చెప్పుకుంటా ఉంటే మనకి కొంచెం అర్థమైంది కదా. అక్షర బ్రహ్మ అంటే ఏంటో అర్థమైంది కదా మీకు. దానికోసం మనకి ఇక్కడ ఉన్నటువంటి సత్సంగీయులందరూ కూడా కొంత మీద మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. మిగతా పూజలన్నీ చేసుకోండి, అదే అభ్యంతరమే లేదు. మీ సంప్రదాయం ఫాలో అవుతూ ఉండండి. కాబట్టి ఈ పరబ్రహ్మ అక్షర బ్రహ్మ జ్ఞానం ఎక్కడా లేదన్నమాట. దాన్ని తెచ్చుకుంటే కానీ మన అక్షర రూపు కాము. అక్షర రూపు కాకపోతే మాయ కిందే ఉంటాం. మాయ కింద ఉండేటప్పటికి చేసిన ఫలితం త్వరగా రాదు. సంతోషం. ముఖ్యంగా మళ్ళీ లక్ష్మణ్ గారు ఒకసారి మన అభినందన చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి. యాక్చువల్గా ఇవాళ మహిమ ఏంటంటే ఎవ్రీ మంగళవారము మాకు కార్యకర్తలకి గోష్ఠి సభ ఉంటుంది. అదృష్టం ఏంటంటే ఇక్కడికి రావాల్సిందని ఆయన దిశానిర్దేశం చేశాడు. కాబట్టి మా గుజరాత్ నుంచి మా వెంకటేశ్వరరావు గారు అక్కడ ఒక కార్యకర్త ఉన్నారు. ఇవాళ ఆయనకేదో ప్రోగ్రాం పెట్టి క్యాన్సిల్ చేయించడం జరిగింది. సో అలా జరుగుతుంటుంది అనమాట. మనం మహిమని అసలు పోల్చలేమన్నమాట. ఆయన ఎక్కడ కార్యదర్శనం చేస్తాడో తెలియదు అనమాట. సో అది రాసి పెట్టి ఉంటుంది అనమాట. 9 పెట్టిన కారణం అదే. మాకు 9 మళ్ళీ గోష్ఠి ఉంటుంది అనమాట. గోష్ఠి అంటే వచనామృతం అని చెప్పారు కదమ్మా. అందులో ఉన్న వాటిని మళ్ళీ మేము డీప్గా మర్దన చేస్తాం, అర్థం చేసుకోవడం అనమాట. అది ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా ఎందుకు అలా ఎందుకు కానీ జ్ఞానం కొంచెం ఎక్కువగా తెచ్చుకొని దాన్ని మళ్ళీ మనం సత్సంగంగా. మీ దగ్గర అందరి దగ్గర జపమాలలు ఉన్నాయా? ఎవరి దగ్గర లేదంటే నా దగ్గర ఉన్నాయి, తీసుకోవచ్చు. అందరూ చేస్తారు. అదే లేదు అంటే కూడా ఉన్నాయని చెప్తున్నాను. ఎందుకంటే లేని వాళ్ళకి ఇవ్వడం మా ధర్మం కాబట్టి చెప్తున్నాను. మొహమాటం లేకుండా తీసుకోవచ్చు. లేకుండా అంటే నా దగ్గర ఉన్నాయి. ఈవెన్ 20 ఉన్నాయి నా దగ్గర, తీసుకోండి. లేకుండా తీసుకోండి. ఎందుకంటే ఇప్పటికీ ఒక 108 ఇవ్వడం జరిగింది భక్తులకి. సో ఇది మీరేమి మొహమాట పడకుండా తీసుకోండి. కావాల్సి వచ్చి తీసుకోండి. ఎన్ని కావాలి చెప్పండి. ఎవరు చేతులు అయితే ఎవరు కావాలా తీసుకోండి. 1 2 3 అమ్మ 4 తీసుకెళ్ళండి. ఇచ్చేసేయండి. కొంచెం 10 దాకా తీసుకెళ్ళండి. ఎందుకంటే సనాతన ధర్మం ఇది ఉన్నాయా లేవా? రేపు మళ్ళీ ఇవి ఉన్నాయి, తీసుకోండి అమ్మా. ఇదిగోండి. ఆవిడ అడిగారు బాబా, ఆవిడ రేపు తీసుకొస్తాను, రేపు నేను తీసుకొస్తాను. ఇంకోటి కావాలంటే నాది ఇచ్చేస్తాను, ప్రాబ్లం లేదు. ఇంకోటి ఉన్నారా? మిగిలిందా? తీసుకోండి. పర్లేదు తీసుకోండి. మీ అదృష్టం అంతే. మాకు ఇంట్లో ఉంటాయి. ఇవాళ 108 జపాలు చేశాను దాంతో. దానికి ఆ శక్తి ఉంది. ఇవాళ ఉదయం ఏంటంటే మన రాజ్కోట్ నుంచి అపూర్వముని స్వామి ఇక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది, కంట ఆపరేషన్. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కన్ను రెప్ప ఆటోమేటిక్గా పడిపోతుంది అనమాట. చెయ్యి లేపితే కానీ అది చూడలేదన్నమాట. ఆపరేషన్ జరిగింది. ఇవాళ ఉదయాన్నే 108 జపం చేశాము. ఇంకా రోజంతా కూడా అదే నామజపం, స్వామినారాయణ ప్లస్ నిర్జల ఉపవాసం అయింది. 108 దండవత్ ప్రణామాలు చేశాము. హారతిద్దాము. అదే ఉండవండి, 108 ఉంటాయి. ఏదన్నా 108 గుర్తుపెట్టుకోండి. మీరు దాంట్లో మళ్ళీ మాయలో పడకండి. అది రుద్రాక్షమా లేకపోతే తులసియా తామరదా అని పోకండి. మీరు సెకండ్ లో ఉండండి, గుర్తుపెట్టుకోండి. మినిట్కి రాకండి, మీరేం పట్టించుకోవద్దు. మినిట్ అవర్లకి రాకండి దయచేసి. మాల్లో తులసి ఉంటాయి. ఇది ఇప్పుడు తులసిదే. ఇది అసలు డీటెయిల్స్ దాకా వెళ్ళొద్దు. మీ మనసును ఉపయోగించకండి. ఆజ్ఞ తీసుకోండి అంతే. మన శరీరం పనిచేస్తుంది, శరీరంలో అన్ని డీటెయిల్స్ పట్టించుకున్నాం. లోన్ ఏం జరుగుతుంది అది అనవసరం. అది చూడండి, ఇక్కడ ఒక చిన్న విషయము. మన శరీరంలో ఇప్పుడు సార్ చెప్పినప్పుడు ఆ అవయవాలన్నీ నడుస్తున్నాయి. ఆకాశంలో సూర్యుడు చంద్రుడు అలాగే ఉన్నారు. ఈ శరీరమైన ఈ స్కిన్ నుంచి ఆ బయట పొర వరకు, గాలి ఉన్న పొర వరకు మాత్రమే చేంజెస్ జరుగుతున్నాయి. సో మనం ఇక్కడ కేంద్రీకృతం అవుతలేము, అక్కడ కేంద్రీకృతం. ఈ మధ్యలో ఉన్న మాయలో ఉన్నాం అనమాట, చేంజెస్లో. అది మనం గ్రహించాలి. మనం ఇక్కడ పెట్టుకోవాలి, లేకపోతే బయట. ఈ మధ్యలో ఉండొద్దు అనమాట. అలా మధ్యలో ఉండొద్దంటే 8 లాగా ఇట్లా అతిపోవాలి. ఆ మధ్యలో 8కి మధ్యలో గ్యాప్ రావద్దు. 2 టచ్ అయితే అక్షర బ్రహ్మ ఉన్నట్టే, మీకు ఆ యోగంలో ఉన్నట్టే. ఓకేనా? ఇక చిన్నపాటి అన్నకూటి జరుగుతుంది.
మా వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళండి వీళ్ళంతా. భక్తి శ్రద్ధలు కాదు, మీకోసమే భగవంతుడు వచ్చాడు ఇక్కడికి, లేకపోతే ఇంపాసిబుల్. నేను అనుకోవాలి అసలు సత్సంగం జరుగుతుంది.